పగలంతా దెయ్యాల సినిమాలు చూడ్డం, రాత్రి అయితే నా ప్రాణాలు తీయడం. ఇంకా ఎన్నిసారి ఉలికి పెడతాడో ఈడో. ఒకటి, ఇదిగో రెండు, మూడు. లైట్ ఆఫ్ చేయకండి రా, నేను దెయ్యాల సినిమాలు చూడను. పోండ్రా పిల్లదోళ్ళరా, పోండ్రా. లోకంలో ఏ తల్లికి ఈ పరిస్థితి రాకూడదు. నాకు మాత్రం ఎందుకు దేవుడా ఇలాంటి కొడుకుని ఇచ్చావా? అయ్య చక్క, రోడ్ రోలర్లా నన్ను దొల్లించేసి ఏం తెలియనట్టు ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఎవరు నా పక్కకు వచ్చి? ఓ, నువ్వా? ఎందుకు అరుస్తున్నావు? రే, ఎవర్రా అరిచింది? నిద్రలో బాగా డిస్టర్బ్ చేస్తున్నావు నా అమ్మా. కర్మరా. సరే బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఇది ఒకటా? వచ్చి తాగలేడు. నువ్వేం అనక్కలేదు. నేను ఇక్కడి నుంచి బాత్రూమ్ ఒంటరిగానే వెళ్తాను. నీ తోడు నాకొద్దు. ఏంటి, నువ్వు ఒంటరిగా వెళ్తావా? అవును. ఈ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ధైర్యం చచ్చినా రాదు, కానీ నీ తోడు నాకు అక్కర్లేదు. నాన్న అంతలా ఏం చేసావు? ఇంకా ఏం చేయాలి? బయటకు వెళ్తే అందరూ అడుగుతున్నారు, ఏంట్రా నువ్వు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మీ అమ్మని తోడు తీసుకెళ్తున్నావా అని. అయినా ఇవన్నీ వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు? అది టంక్ సిప్పయ్యే. ఏంటి టంకు బొంగు అంటూ? నేనేమో ఆస్కర్ అవార్డు తీసుకున్నానా? ఇక్కడ నుంచి నేను ఒంటరిగానే బాత్రూమ్కి వెళ్తాను. అప్పుడే నా ధైర్యం నీకు తెలుస్తుంది. దున్నపోతా, నీ ధైర్యం నాకు తెలిసి ఏం ప్రయోజనం? ఎల్రా ఎల్లు, లోపలికి వెళ్ళి అమ్మా దేవుడు పాట పాడు అనాలి. నీ అయ్యే చీపురి కట్ట తిరగేస్తాను.